హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు R&K హోమ్ ఫుడ్స్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. సో దానికి చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక లేత చికెన్, ఒక కేజీన్నర చికెన్ తీసుకోండి. కడిగేయాలి బాగా, ఇంత నీట్గా కడిగేసి. తర్వాత బిర్యానీ ఆకు, స్పైసెస్ మొత్తం మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఎలాచీలు, లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్టు, మిర్చి, కారం పొడి. సాల్ట్ బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్, కారము, అల్లం పేస్టు మూడు ముక్కలకి బాగా పట్టేటట్టు ముక్కని బాగా పిసకాలి, కలుపుకోవాలి బాగా. గరం మసాలా, అద్దెల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. సో అలా పట్టాలి. మసాలాలు అన్నీ ఎలా ఉందో ముక్క అలాగ పత్తి తీసుకు అలా పట్టుకోవాలి. అప్పుడే మనకు కావాల్సిన టేస్ట్. పైగా మనం పెరుగు యాడ్ చేస్తాం. సో పెరుగు వేసుకొని పెరుగు కూడా అన్ని ముక్కలకు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ గా కలెక్టర్ హెరాస్ చేస్తే ఏమవుతుంది? సో ఫైనల్లీ మన చికెన్ మ్యారినేట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 hours మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే ఈ మసాలాలు, ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ ఇవన్నీ బాగా చికెన్లోకి మంచిగా జ్యూసీగా టెండర్గా తయారవుతుంది చికెన్. చూసారా ఫ్రెండ్స్, 2 hours తర్వాత మన చికెన్ ఎలా ఉందో. సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ రెడీ చేద్దాం. సో దానికోసము మనం బిర్యానీ చికెన్ మ్యారినేట్ అయిపోయింది కాబట్టి బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దానికోసం మనం ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నప్పుడు వాటర్ ఎలా ఉండాలంటే చాలా ఉప్పగా ఉండాలి. అప్పుడే మనకి కొంచెం రైసు, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, ఉప్పగా ఉంటుంది. అందుకు ఆ రైస్ బాగా బాయిల్డ్ అవ్వాలి. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆయిల్ని కొంచెం యాడ్ చేస్తాం. ఎందుకంటే రైసు ఒకదానికొకటి అతుక్కోకుండా పొల్లుగా రావడం కోసము. బిర్యానీ ఆకు, ఎలాచి, లవంగ, పట్ట అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్. సో ఇప్పుడు బిర్యానీ మసాలా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి.
సో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా పోసుకోవాలి, పోసుకొని కలుపుకోవాలి. సో వాటర్ చూసారా ఎలా మసులుతుందో. ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. సో మనం రైస్ వేసిన తర్వాత రైసు 80% ఉడకనివ్వాలి మంచిగా. సో మనకు మ్యారినేట్ అయిన చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. సో ఇప్పుడు మనం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక 80% కుక్ అయిన రైస్. సో దీన్ని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా. సో ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా. సో ఫ్రెండ్స్, ఇలాగ మనం 3 లేయర్లు వేసుకొని 3 లేయర్లకి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అలా వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ రావాలి. ఇది ఫైనల్ లేయరు. సో దమ్ కోసం మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ దమ్ కోసం ఏంటంటే గిన్నె చుట్టూన కలిపి పెట్టుకున్న మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ పెట్టుకొని దానికి ఈక్వల్గా సరిపోయే మూత వేసి రెడీ. ఇప్పుడు దమ్ వేద్దాం. సో దానికోసం స్టవ్ వెలిగించుకోవాలి. సో మనం పొయ్యి మీదకి ఎక్కించేసాం. హై ఫ్లేమ్లో 5 to 8 minutes కుక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో 15 minutes కుక్ చేసుకోవాలి. సో ఈ దమ్ లీక్ కాకుండా ఉండడానికి దీని కింద ఏదైనా బరువైన వస్తువు దీని మీద పెట్టుకోవాలి, ఈ మూత మీద. సో దానికోసం మనం వెళ్ళాక బిర్యానీ రెడీ చేసుకున్న రైస్ ఉడకబెట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పట్టుకొని దీన్ని దాని మీద పెట్టుకున్నాం. రైట్. ఇప్పుడు ఒక 5 minutes మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ మనం కింద ఎలాంటి కుకింగ్ చేయలేదు కదా. సో దీంతో మనకు కుక్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, మనకు ఫైనల్లీ దమ్ రెడీ అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీని ఓపెన్ చేద్దాం. వావ్, ఎయిర్ రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చూడండి చూడండి, చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో. బా, స్మెల్లే ఒక లెక్క ఉన్నది ఫ్రెండ్స్. స్మెల్ చూస్తుంటేనే అబాబా అనిపించే అంత. సో ఫైనల్లీ చూసారా ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా వచ్చిందో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ R&K హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.